హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము రూతు 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం నజరైన యేసుక్రీస్తు ద్వారా మనం వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయమందు మనం అర్హులు అనే విషయంతో నువ్వు ప్రార్థించాలి. ప్రతిదానికి నేను ఇది పొందగల సామర్థ్యం నాలో దేవుని పెట్టండి విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో, నీ హృదయాంతరంగాల ద్వారా నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థిస్తావో, నీ విశ్వాస సామర్థ్యం ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. దేవుని యొద్దకు మనం ఆయన రెక్కల కిందకి ఎలా వెళ్ళిపోయామండి? ఆయన కాపుదలలోనికి మనం ఎలా వెళ్ళిపోయాం? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా ఆ యొక్క ప్రొటెక్షన్లోనికి మనము వెళ్ళిపోయి ఉన్నాము. కుమారుని యొక్క స్థానంలోనికి మనము వెళ్ళిపోయి ఉన్నాము. కాబట్టి నీవు కలిగిన స్థానంలో జ్ఞాపకం చేసుకుని, క్రీస్తు ద్వారా నువ్వు ఏది పొందుకున్నావు, క్రీస్తు ద్వారా నువ్వు ఏమై ఉన్నావు అని గ్రహించుకుని ఎప్పుడైతే ముందుకెళ్తావో, ప్రతి పనిలో నీకు బహుమానం కలుగుతుంది. ప్రతి విషయమందు నీకు ఘనత కలుగుతుంది. కాబట్టి నీకు కలిగిన సామర్థ్యం ద్వారా ప్రతి విషయమందు నీకు విజయం కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవా, ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. ఈ వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశ్రమించండి. వీరికి కావాల్సిన ప్రతి సహాయం అందించండి. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో ప్రతి బలహీనత నజరైన యేసుక్రీస్తులో తొలగిపోనుగాక. ఆనందాన్ని ప్రవచిస్తుందండి, ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.